పద మార్కెట్ మూసేపోతారు. అమ్మాయ్యా కాపాడేసిన. ఎవరన్నా ఒక్కొక్క గురిక దానికి వస్తే రాయి తీసేస్తారు. నువ్వు నన్ను తీసేద్దాం అనుకున్నావు కదా. నీ కంటికి నేను రాయి మార్గం కనబడుతున్నాను. దీనికి ఎంత ప్రేమ చూపించిన అనుమానమే. దీని కుక్కకే వేసేయాల. తినే కుక్క. డబ్బులు ఎప్పుడు ఇస్తావురా? పరిస్థితులు కొంచెం కష్టంగా ఉంది. నెక్స్ట్ ఇయర్ ఇచ్చేస్తాను సార్. నెక్స్ట్ ఇయర్ ఇస్తావా? తీసుకున్నప్పుడు 4 రోజులు ఇస్తానని చెప్పి నెక్స్ట్ ఇయర్ అంతా 2 రోజులలో ఇచ్చేయాలా? నేను చెప్పింది ఇక్కడ 2 రోజులలో ఇచ్చేస్తాను కదా సార్. 2 రోజులలో ఇచ్చేస్తానండివా? ఈరోజు డేట్ ఎంత? డిసెంబర్ 29. 2 రోజుల్లోనే నెక్స్ట్ ఇయర్ వచ్చేస్తుండా. ఏమండి రేపు మా చెల్లి పెళ్లి. తెలుసులే. పెళ్లికి పోయేదానికి ఒకే ఒక చీర కనలేదు నాకు. అదేంటే బీరువా నిండా నీ చీరలే కదే. అవేమి బాగలేదు. అవునా? అయితే ఇంటికి వచ్చింది బీరువా కూడా కాల్ చేస్తానుండు. అట్ట కాదండి, పెళ్లి కదా, కొత్త చీర తీసియండి. సరే సరే, ఈవినింగ్ ఇంటికి వచ్చింది షాపింగ్ తీసుకొని పోతాను కానీ. థ్యాంక్స్ అండి. అమ్మా ఇంటికి వచ్చేయను. బంగారం వసే వజ్రమా ఏంటి తల్లి ప్రాకేసిందే? యాడికి పోయిందే? ఫోన్ చేద్దాం. ఎక్కడికి పోయినావా? డ్రెస్ కొనుక్కునేదానికి షాపింగ్కి వచ్చినానండి. షాపింగ్కి పోయినావా? మే సాయంత్రం నేను వచ్చింది తీసుకొని పోతాను కదా. అదే 5 నిమిషాల్లో వచ్చేస్తానండి. పదవులే కానీ షాపింగ్కి. పదావులే గాని షాపింగ్కా? మరి నువ్వెందుకు పోయినావే ఇప్పుడా? ఓ అదే షాపింగ్ పోయేదానికి మంచి డ్రెస్ లేదండి. దాని షాపింగ్ చేసేదానికి వచ్చినా. రేపు పుష్ప 2 సినిమాకి టికెట్లు బుక్ చేయాలి. 500 ఉంటే ఇరా. రూపాయి లేదు నా దగ్గర. నేను అడిగింది రూపాయి కాదు 500. ఫోన్ పేలో ఉంటది, పంపి. లేదని చెప్తే నమ్మవురా నువ్వా? నీ మీదొట్టు నా దగ్గర డబ్బులు లేదురా. టికెట్లు బుక్ చేద్దాం అనుకుంది నీకు నీ లవర్ కి. 1500 తక్కువట్లా పంపిస్తాను చూడు. కార్నర్ సీట్లు బుక్ చేయరే. సరేలే. మావా నువ్వు ఓడితే ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తున్నావో? అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తా. ఓడిది మన కులం కాదు, తెలిసిన నీకా? తెలుసు. ఆ కులపోలంతా మంచోళ్ళు కదా మామ. అవసరం ఉన్నంత వరకు మనతో ఉంటారు. ఆ తర్వాత మనకి వెన్నుపోటు పడతారు. అప్పుడు మన కులపోలంతా మంచోలేనా? మన కులపోలకేం మామా, మనసున్న మహారాజులా. మీకు మీ చిన్నాయనోళ్ళకి మాటలు లేవు కదా? అవును మామా. ఏమైందే? ఆస్తి తగదాలో మమ్మల్ని మోసం చేసి మొత్తం ఆస్తి లాగేద్దాం అనుకున్నారు దొంగల మామ వాళ్ళ. వాళ్ళది మన కులమే. ప్రతి కులంలోనూ మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. మనిషి స్వభావాన్ని కులాన్ని బట్టి కాదు, తన గుణాన్ని బట్టి డిసైడ్ చేయాలి. అన్నా మీ ఇంట్లో ఏం జాబ్ చేస్తారనా? మా ఇంట్లో వాళ్ళంతా ఖగోళ శాస్త్రజ్ఞులు కదా. ఖగోళ శాస్త్రజ్ఞులా? నాకు స్కూల్లో సార్ కంటే ముందే చంద్రుడు పరిచయం చేసింది ఎవరు అనుకునేవా? ఎవరు? మా అమ్మ. గోరుముద్దలు తినిపిస్తా చంద్రుడిని, ఆ చంద్రుడి మీద ఒక చిటి కింద కూర్చొని వడలు కాల్చుకుని అవ్వని పరిచయం చేసింది కూడా మా అమ్మే. ఇంకా మా నాయన, ఆయన వల్లే నాకు విశ్వం ఎట్టుంటుందో తెలిసింది. అదేటా? ఎంత పొడుగు కర్ర తీసుకుని ఈపు మీద బాంద్రేడంటే దెబ్బకి విశ్వం మొత్తం కనబడతాది. ఇంకా ఆ తర్వాత పెళ్లి అయిందే, ఆ మిగిలిపోయిన సుక్కలు నా పెళ్ళాన్ని చేపిస్తున్నది. ఏమి ప్రతిదానికి ఆశ్చర్యపోతున్నావో? అప్పుడు మా ఇంట్లో ఉండేవాళ్ళు కూడా ఖగోళ శాస్త్రజ్ఞులే. మీ ఇంట్లో ఉండేవాళ్ళు కూడా ఖగోళ శాస్త్రజ్ఞులైతే తప్పకుండా కామెంట్ చేయండి.